జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని తెలియజేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో వైసీపీ హయాంలో ఉపాధి పథకం నిధులు మళ్లింపు, జాబ్ క్యాలెండర్లు జరిగిన జాబ్ కాంట్రాక్టర్లో అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. సాగు పనులను ఉపాధి హామీకి అనుసంధానంపై పరిశీలిస్తామని కూడా తెలియజేశారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపూడేకు తొలగింపు పనులు చేయనున్నారు. శ్మశానాల ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టవచ్చని కూడా పేర్కొన్నారు. గతంలో 331 కోట్ల ఉపాధి హామీ నిధుల మళ్లింపుపై విచారణ చేస్తున్నట్లుగా వివరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్న అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి.